హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇంకోటి ఏంటంటే మీది వైజాగ్ కదా. సో అక్కడ వైజాగ్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతానంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కడ లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ 2026 కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే వైజాగ్లో వర్షాలు ఎక్కువ పడతాయి. మొన్న ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనం చూసాం, హుదూద్ వచ్చింది. సో మొత్తం కొట్టుకుపోయింది. ఇలాగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా వైజాగ్. సో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? రియల్ ఎస్టేట్ పడిపోద్దా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమన్నా? మీరు అన్ని టిపికల్ క్వశ్చన్ అడుగుతావు. మీడియా వాళ్ళు స్పీకర్స్ నెట్టారు. వైజాగ్ అదైతే నేను చెప్పినట్టు జరగదు కదా. ఇప్పుడు వైజాగ్కి ఎంటైర్ అదర్ ఆంధ్రప్రదేశ్కి తేడా ఉందండి. ఏం తేడా ఉంది సార్? ఇప్పుడు హైదరాబాద్కి వైజాగ్కి తేడా చెప్తా. హైదరాబాద్లో లేనివి చాలా వైజాగ్లో ఉన్నాయి, మీకు తెలుసా? ఎగ్జాంపుల్? సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి అక్కడ. పబ్లిక్ సెక్టర్స్ చూసుకుంటే స్ట్రీట్ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. పోర్టు, డాక్యార్డ్, నేవల్ బేస్. హైదరాబాద్కి అన్నీ లేవు. సీ ఎక్కడ ఉంది అసలు? అవును. సో అక్కడ ఉన్న నేవల్ కమాండ్ బేస్ అక్కడ లేదు. హైదరాబాద్ ఈజ్ అ డిఫరెంట్ ప్లేస్. వైజాగ్ ఈజ్ ఆల్వేస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. అండ్ ఈ రాజకీయాలకు విరుద్ధంగా సంబంధం లేకుండా ది సిటీ హ్యాస్ బీన్ గ్రోయింగ్ వెరీ స్టేబుల్లీ. ఎందుకంటే ఇంత అయినప్పుడు కూడా ఈవెన్ జగన్ గారు హయాంలో కూడా వైజాగ్లో రియల్ ఎస్టేట్ పడిపోలేదు. అవును. స్టిల్ ఐ హోల్డ్ సమ్ ఆఫ్ మై ప్రాపర్టీస్. మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ ఉన్నారు. సో వైజాగ్ సిటీ మీరు చూసుకుంటే, వైజాగ్ అంటే మీకు బాగా తెలిసిన సినిమాల్లో చెప్తుంటాడు, తెలుసా? ఐడియా ఉందా? వైజాగ్ అంటే జగదాంబ సెంటర్. అవును. జనాలు తెలిసింది, బట్ తెలియనివి చాలా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు వైజాగ్ జగదాంబ అనేది ఇట్స్ కమర్షియల్ మార్కెట్, లైక్ అబిట్స్ లాగా కానీ మేజర్గా కమర్షియల్ మార్కెట్. అక్కడ అంతా పెద్ద పెద్ద ఇండస్ట్రీ అంటే ఆఫీసులు కానీ, పెద్ద క్లాత్స్, గోల్డ్ జ్యువెలర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అక్కడ మీరు ఒక సిటీ అది కూడా ఒక పక్క అయితే సీ ఉండడంలో పెరగదు. బట్ మిగతా సైడ్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో జగదాంబ సెంటర్ చూసుకుంటే ఒక సైడ్ వచ్చాం అనుకోండి, డాబా గార్డెన్, కాన్వెంట్ జంక్షన్, కంచరపాలెం, మర్రిపాలెం, ఎన్ఐడి కొత్త రోడ్డు, గోపాలపట్నం, వేపగుంట, అట్లా పెందుర్తి, కొత్తవలస అనేది ఒక స్ట్రెచ్. అట్లా విధంగా అనకాపల్లి, దేవరాపల్లి ఏదో ఒకటి, అట్లా తగరపులస, విజయనగరం, రెడ్డిపల్లి అగ్రహారం, భోగాపురం, శ్రీకాకుళం, అట్లా ఎస్కోట, ఎల్కోట, అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్. నేను బికాజ్ అక్కడ ఉన్న సిటీ వైజ్ తెలుసు. ఇప్పుడు ఇక్కడ వైజాగ్లో ఎంవిపి కాలనీ అని ఉంది, మువ్వలవానపాలెం, వన్ ఆఫ్ ది టాప్ కాలనీ లైక్ బంజారా హిల్స్. అదేవిధంగా ఋషికొండ, ముడ్సల్లావ, జూ, ఆనందపురం, అదంతా తగరపులస, అదొక రూట్. సో అది కూడా అన్ని పక్కల గ్రో అవుతుంది. ఆల్రెడీ అక్కడ రేట్లు ఆల్రెడీ స్టేబుల్గా ఉన్నాయి. ఒకప్పుడు బాగా పెరిగిపోలేదు, ఒకప్పుడు బాగా తగ్గిపోలేదు. కన్సిస్టెంట్గా 45 degrees వెళ్తుంది. వైజాగ్లో ఈరోజు కూడా రేట్లు తగ్గిపోయి బిల్డర్ పారిపోయారు అనేది ఎక్కడ, బిల్డర్ అంటే ప్రాజెక్టులు చేయట్లేదనే అంశం ఎక్కడా లేదు మీకు. సో వైజాగ్ సీ టు ఎయిర్, అండ్ మీరు ఏది చూసుకున్నా ఉంటాయి అక్కడ. అండ్ డిఫరెంట్ కల్చర్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మన హైదరాబాద్కి ఒకలా ఉంటే అక్కడ ఇండస్ట్రీ ఉందనుకుంటే రకరకాలు నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్, అట్లానే పబ్లిక్ సెక్టర్స్, బిహెచ్పివి, పోర్టు, డాక్యార్డ్, ఎన్ఎస్టిఎల్, స్టీల్ ప్లాంట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇండస్ట్రీ అంటే అక్రాస్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా పబ్లిక్ విల్ కమ్ దేర్. సో సార్, నా క్వశ్చన్ అంటే ఏదైతే మీరు వైజాగ్, హైదరాబాద్ ఒక చెప్పారో నాకు ఒక క్వశ్చన్ జనరేట్ అయింది. క్యాపిటల్ ఎక్కడుంటే మంచిది సార్ మీ ప్రకారం? ఎందుకంటే సీ పక్కన ఉంటే మంచిదా, లేకపోతే ఇటైపు అమరావతి చూసుకుంటే కృష్ణా రివర్ అటేపు ఇటేపు పెట్టాలని అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ హైదరాబాద్ చూసుకుంటే అటు సీ లేదు, రివర్ లేదు, మధ్యలో ఉంది. సో మీ ప్రకారంగా ఎక్కడుంటే మంచిది అనుకుంటున్నారు? ఇప్పుడు మనం అనుకునే ప్లాన్ ఏంటంటే మనం ఎక్కడైతే అనుకుంటే అక్కడ డెవలప్ చేస్తాం. వైజాగ్ ఇంచుమించు అంత మేజర్లీ ప్లేస్ కావాలి. ఫస్ట్ క్యాపిటల్ కావాలంటే ఏం కావాలి? ప్లేస్ కావాలి. వైజాగ్ మెయిన్ సిటీలో ఆల్రెడీ ఆక్యుపేషన్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నా కానీ కట్టడాలన్నీ కన్స్ట్రక్ట్ చేయడం, ఇరగొట్టడం, తోడుఫోటు చేయడం అంత ఈజీ కాదు. అమరావతి అనేది ప్లెయిన్ ల్యాండ్ అవైలబుల్ ఉంది. వైజాగ్లో 10-20 కిలోమీటర్ మొత్తం ఆక్యుపై అయిపోయి రకరకాల యాక్టివిటీస్తో. సో మనకు గవర్నమెంట్ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్కడైతే ఉందో మేజర్ ఇండస్ట్రీ, మేజర్ డిపార్ట్మెంట్స్ అన్ని, మేజర్ యాక్టివిటీస్ అన్ని, ఇప్పుడు హైకోర్టు, గవర్నర్ బంగ్లా, గవర్నమెంట్ ఆఫీసెస్, ఎక్సైజ్, సేల్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మనకు కూడా హైదరాబాద్ ఒక దగ్గర బెల్ట్లో ఉంటాయి. నాంపల్లికి వెళ్తే వరుస పాత బిల్డింగ్లు ఉంటాయి. మీరు నాంపల్లి రోడ్డుకి వెళ్తే ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ అక్కడ కమిషనరేట్ చాలా ఉన్నాయి. అట్లా ఇప్పుడు వైజాగ్లో నాకు తెలిసి, నాకున్న కరెక్ట్ తెలియదు కానీ బట్ నాకున్న ఐడియా, వైజాగ్లో మెయిన్ సిటీలో డిస్టర్బ్ చేయడం. క్యాపిటల్ అనేది ఎక్కడో వైజాగ్ నుండి 20 కిలోమీటర్ దూరంలో పెట్టకూడదు.
మెయిన్ సిటీ క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ యాక్సెసిబుల్ ఉండాలి, అందరికీ యాక్సెసిబిలిటీ ఉండాలి, రీచబిలిటీ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. ఇప్పుడు వైజాగ్లో అంత ప్లేస్ మీకు అమరావతి కొన్ని వేల ఎకరాలు అన్ని వేల ఎకరాలు దొరకాలి కదా ఫస్ట్. సో దట్ మీన్స్ వైజాగ్ నువ్వు శ్రీకాకుళం లేదా ఇంకెక్కడో దూరం ఎస్కోట్నో ఎక్కడో వెళ్ళిపోవాలి. ఈవెన్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇది 1 hour 1.5 hour డ్రైవ్ ఫ్రమ్ వైజాగ్. ఓకే. సో బట్ అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి కొద్దిగా పెట్టారు. ఇప్పుడు అంత పెద్ద ప్లేస్ ఎయిర్పోర్ట్ కంటే పెద్ద ప్లేస్ కావాలి కదా మనకి, సిటీ కావాలి. ఇప్పుడు వైజాగ్లో అంత ప్లేస్ అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు డెఫినెట్లీగా కర్నూలు కూడా అనుకున్నారు. ఇప్పుడు వైజాగ్ కూడా ఇప్పుడు క్యాపిటల్లో సగం భాగం అక్కడ ఉన్నట్టే. ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే అంతకుముందు ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని పెట్టాడు వైఎస్ జగన్, ఇప్పుడు ఆయన ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాడు. సో పోర్షన్ ఆఫ్ ది క్యాపిటల్ పార్ట్ ఈస్ దేర్ ఇన్ వైజాగ్. అలాగే ముందుకెళ్తే తిరుపతిలోను కర్నూలులో కూడా రావచ్చు. 3 అంటే ఆయన క్యాపిటల్ అనుకుంటే మేజర్ కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ అయితే అక్కడ పెడతారు. ఓకే. సో పెట్టినప్పుడు క్యాపిటల్ తాలూకా బెనిఫిట్స్ ఉంటాయి. సో కన్స్ట్రక్షన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ ఆల్రెడీ అంతమంది ల్యాండ్స్కేప్ ప్లానింగ్లో చేసి ఉన్నారు. ఆల్రెడీ సింగపూర్ ఆర్కిటెక్ట్తో చేయించి చాలా మంచి డిజైన్ చేయించారు. అది ఎగ్జిక్యూట్ అయ్యింది వాటికి డిఫరెంట్. నెక్స్ట్ 5 yearsలో ఈ క్యాపిటల్ అనేది చూపిస్తే లాట్ ఆఫ్ పీపుల్ మీ స్టార్ట్. ఇప్పుడు యాజ్ ఆఫ్ డబ్బులు నేను చెప్పినట్టు చాలా డబ్బులు లేవు, ప్లస్ టైం కూడా పడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఏమీ లేదు, 0 level నుంచి స్టార్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్లో ప్లాన్ చేశారు, ఇంప్లిమెంట్ చేసే టైం గవర్నమెంట్ కోల్పోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, దాన్ని వాళ్ళు ప్లానే మార్చేశారు, రివర్స్ గేర్లో వెళ్ళింది అది. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, వైజాగ్ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ హెస్ గాన్ 20-25 years బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు జగన్ గారు కోట్లు ఎందుకంటే సంక్షేమ పథకాలు బాగా వచ్చాయి, వెరీ గుడ్. బట్ స్టేట్ డెవలప్మెంట్ కాలేదు, ఎంప్లాయ్మెంట్ రాలేదు, ఇండస్ట్రీ రాలేదు. సర్వైవ్ ఎట్లా అవుతుంది ఇన్కమ్ లేకుండా? సో దాన్ని చంద్రబాబు నాయుడు అందులో ఈజ్ అన్ ఎక్స్పర్ట్. బట్ ఏజ్తో ఉన్న ఆ ఛాలెంజ్ చూసుకొని ఆయన ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ డైవర్ట్ చేసుకుంటే ఇప్పుడు చాలా ఇండస్ట్రీలు అంతకుముందు వచ్చి వెళ్ళిపోయినాయి బ్యాక్. అవును, రావాల్సిన ఇండస్ట్రీస్ కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే దే వర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్. ఇండస్ట్రీ పెట్టి అక్కడ కొనేవాడు ప్రొడక్ట్ చేస్తాడు, ఆ ప్రొడక్ట్ కొనేవాడు ఉండాలి అక్కడ. కొన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసి అంతే మేజర్ పోర్షన్ ఇక్కడ అమ్ముతారు కదా. అసలు డెవలప్మెంట్ అన్నట్టు కొత్త ఎంప్లాయ్మెంట్, కొత్త పీపుల్ ఎట్లా వస్తారు, కొత్త ఎంప్లాయీస్ ఎట్లా వస్తారు, లేదా కొత్త పబ్లిక్ ఎట్లా వస్తారు? ఏదైనా ఒకప్పుడు కుక్కటిపల్లి ఎవరికి తెలియదు, కుషాయిగూడ ఎవరికి తెలియదు, దిల్సుఖ్ నగర్ ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరూ అది ఒక సిటీ అయిపోయింది, ఒక సిటీ విత్. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ ఎవరైనా గచ్చిబౌలికి కానీ అబిడ్స్కి కానీ వస్తాడో రారు. ఒకటి అందరూ కలిసి అబిడ్స్కి వెళ్ళేవాళ్ళం మనం. బేగంపేట, అబిడ్స్, కోటి, ఇది మేజర్ సిటీస్. అటు మారేడుపల్లి అని ఉంటున్నది. అది తప్ప ఇప్పుడు వేరే ఏం లేవు. ఇప్పుడు ఏమైనా ఏ పార్ట్కి ఆ పార్ట్ డెవలప్ అయింది. ఇప్పుడు కొన్ని రోజులు అయితే అమరావతి కూడా, ఇప్పుడు అమరావతిలో డెవలప్ చేసినట్టు కర్నూలు నిండో లేకపోతే వైజాగ్ నుండి అక్కడ రాడు. వైజాగ్లో ఉన్న డెవలప్మెంట్ వైజాగ్లో ఉన్నాయి. సో ఇవి చూసుకుంటే కనుక డెఫినెట్గా వైజాగ్ వరకు నాకు తెలిసి ఇట్ హెస్ బీన్ కన్సిస్టెంట్, స్టేబుల్. అండ్ ఫ్యూచర్లో కూడా దానికి వచ్చిన డాకా ఉండదు. ఎన్ని హుడ్లు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు, సీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. సీకి వస్తాయి, చెన్నైకి వస్తాయి. చెన్నైలో కూడా పెద్ద సునామీ ఏవో వచ్చినాయి అప్పట్లో. సో వైజాగ్, బాంబే ఇప్పుడు వర్షాలు పడితే వరదల్లాగా. హైదరాబాద్కి అదొక బెనిఫిట్, అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఎలివేటెడ్ పొజిషన్లో ఉంది హైదరాబాద్కి హుడు తుఫాన్లు రాకూడదని కోరుకుందాం. సో దీని మీద మరింత అవగాహన కావాలంటే దే కెన్ ఆల్వేస్ కాంటాక్ట్. చాలామంది బయర్స్కి ఒక అడ్వైజ్ అంటే ఇన్వెస్టర్స్కి ఒక్క నిమిషంలో చెప్పంటున్నాను, నేను ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ నాకు టఫ్ అవుతుంది, మీ ఇన్వెస్ట్మెంట్ మిస్గైడ్ అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా టైం తీసుకొని మీరు మాట్లాడితే డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్లీ హెల్ప్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.